అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బోడసరుకు గ్రామాన్ని ఓఎన్జీసీ అధికారులు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్ గడ్డం విజయలక్ష్మి గ్రామ ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఓఎన్జీసీ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి కోనసీమలోని అనేక ప్రాంతాల్లో నిల్వ ఉంచుకున్న పెట్రోలియం, గ్యాస్ సహజ వనరుల్ని ఈ ప్రాంతం నుండి తీసుకెళ్లిపోతున్నారనే తప్ప గ్రామ అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. అదేవిధంగా ఈ ఓఎన్జీసీ వల్ల కోనసీమ జిల్లా విపరీతమైన వాయు కాలుష్యానికి గురవుతోందని, నీటి కాలుష్యం ఏర్పడి ఈ గ్రామంలో నివసించే ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఓఎన్జీసీ మేల్కొని ఈ ప్రాంతాన్ని కాలుష్యం నుండి కాపాడాలని వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు తులసి అండి, తులసిరావు గారు అమ్మాయినండి. మరి ఈ యొక్క లంక భూమి సొసైటీ భూమి సర్వే నెంబరు 549/3 టు 572/1 ఈ భూమి మేము కలిగి ఉన్నాము. 50 సెంట్లు కలిగి ఉన్నామండి. మా నాన్నగారు అనారోగ్య కారణాల వల్ల మేము ఈ పొలంలోకి రాలేకపోతున్నాము. మరి కొంతమంది పుల్లల ఆనంద్ అనే ఒక వ్యక్తి మరి వాసంశెట్టి శ్రీనివాసరావు గారు ద్వారా అమ్మించేసి ఈ స్థలాన్ని అంజాక్రాంతంగా ఈ మట్టినంతాను అమ్మించేస్తున్నాడు. అయితే మేము వచ్చేసరికి మొత్తం క్రైన్లతోటి మరి ఒక ట్రాక్టర్లతోటి లారీలతోటి ఈ మట్టి తోలించడం జరిగింది. మేము వచ్చి మరి మేము మాట్లాడుతుండగా వాళ్ళు మరి ఇక్కడ నుంచి పారిపోవడం కూడా జరిగింది. మరి అధికారులు మరి దీని గురించి యాక్షన్ తీసుకుని సరైన నిర్ణయం తీసుకుని మరి మాకు న్యాయం చేయవలసిందని కోరుచున్నానండి. మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నానండి. నా పేరు చంటిబాబు అండి, నాగోల్లంక నేతాజీ సొసైటీ సభ్యుడిని నేను. అయితే ఈ నేతాజీ సొసైటీ ఇక్కడ 32 మందికి సభ్యత్వాలు ఉన్నాయి. ఈ 32 మందికి భూములన్నీ కూడా ఇక్కడ కొంతమంది కబ్జా చేసి, అంటే ఈ సొసైటీ సభ్యులకి తెలియకుండా నా సొసైటీ ప్రెసిడెంట్ అని చెప్పుకొని పుల్లిల ఆనంద్ సొసైటీ ప్రెసిడెంట్ ముసుగులు కొంతమంది మొటాదారులను తీసుకొచ్చి ఇక్కడ మట్టి తవ్వకాలు జరుపుతున్నాడు. నిన్న నాకు తెలిసిన వెంటనే నేను వస్తే ఇక్కడ పుల్లిల ఆనంద్ మరి ఏదో ఛానల్ అని చెప్తున్నారు. ఒక ఆయన పుచ్చకాల అశోక్, నీకు సంబంధం ఏముంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నిన్ను వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది, నువ్వు ముందు అర్జెంటుగా బయటికి వెళ్ళిపో, అక్కడి నుంచి మేము అమ్ముకుంటున్నాము, నువ్వు ఎవడో అడగటాకని చెప్పేసి నన్ను భయభ్రాంతులు చేశారు. అదేవిధంగా నాకు సంబంధించిన మరి ఇంకా కొంతమంది నన్ను అనుకున్న సొసైటీ సభ్యులు నన్ను వాళ్ళందరికీ చెప్పి ఈరోజు నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఎవ్వరికీ తెలియకుండా తవ్వేస్తున్నారో.